సర్వలోక నియామకుడు సర్వోన్నతుడైన దైవానికే సమస్త స్తోత్రం తెలుసుకుంటూ, సోదర మహాశయులారా, ఆధ్యాత్మిక ప్రియులారా, మన పవిత్ర భారతదేశంలో చాలా మంది భారతీయులు కాఫిర్ అంటే ముస్లింలు కానివారు అని భావిస్తున్నారు. ఇది వాస్తవమా? ఖురాన్ దృష్టిలో ఇది వాస్తవం కాదు. ఖురాన్లో దైవ గ్రంథాలను, ప్రవక్తలను, పరలోకాన్ని విశ్వసించే వారిని గ్రంథ ప్రజలు అని సంబోధించడం జరిగింది. ఎవరైతే ధర్మాన్ని తెలుసుకున్న తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత, ఈ ధర్మము సత్యమైనది అని అర్థం చేసుకొని, తెలుసుకొని ఎవరైతే తిరస్కరిస్తాడో అతడిని ఖురాన్ కాఫిర్ అంటుంది. అంటే తను స్వయంగా గాని లేదా గురువుల ద్వారా గాని, పెద్దల ద్వారా గాని ఈ సృష్టికి కర్త ఉన్నాడు అని, ఆయన ప్రజల కోసం ఒక జీవిత విధానము తెలిపాడని, అందుకోసము ప్రవక్తలను, గ్రంథాలను పంపినాడని, ఆ బోధనలు ఏవైతే ఉన్నాయో అతను విని అర్థం చేసుకొని అవి తన మనోకాంక్షలకు, కోరికలకు వ్యతిరేకంగా ఉన్న కారణంగా నేను వీటిని నమ్మను, నేను వీటిని విశ్వసించను, నేను వీటి ప్రకారము ఆచరించను అని ఎవరైతే వ్యతిరేకిస్తాడో, అదే విధంగా తన కోరికల ప్రకారము, తన మనోకాంక్షల ప్రకారము తన ఆత్మకు ద్రోహం చేసుకొని నేను తిరస్కరిస్తున్నాను అని ఎవరైతే అంటాడో అతడు కాఫిర్ అని ఖురాన్ తెలియజేస్తుంది. కానీ చాలా మంది ప్రజలు సరైన ధర్మ అవగాహన లేని కారణంగా, ఖురాన్ అవగాహన లేని కారణంగా ముస్లిములు కాని వారంతా కాఫిర్లు, వారు నరకానికి పోతారు అని చాలా మంది భావిస్తూ ఉన్నారు. కానీ మన పవిత్ర భారతదేశంలో కూడా చాలా మంది ప్రజలు దైవాన్ని, దైవ గ్రంథాలని, మహర్షుల్ని, మహనీయుల్ని విశ్వసిస్తారు. వారి కృషి మేరకు వాటిని పాటిస్తారు. మరి పవిత్ర ఖురాను ఇటువంటి వారి అందరినీ కాఫిర్లు అనలేదు. మరి ఎవరైతే ఈ దేశంలో రకరకాల నమ్మకాలు, విశ్వాసాలు కలిగి ఉన్నారో ఆ విశ్వాసాలు, నమ్మకాలు సరి అయినవా కావా, అవి వాటి గురించి వారు దేవుని దగ్గర జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధి కలగాలని దైవాన్ని వేడుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.